ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. రూతు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఆ కళ్ళ మొద్దకు పోగా తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఇక్కడ అత్త చెప్పిన మాట కోడలు వినుట. అత్త ఏం చెప్పింది? నేను చెప్పినట్టు నువ్వు చేయము, నాకు ఎదురు చెప్పొద్దు అని చెప్పగా కోడలు అత్తకి ఏమాత్రము ఎదురు చెప్పలేదు. ఎదురు చెప్పకోకుండా అత్త ఏమి చెబితే అలాగే కోడలు చేస్తూ ఉంది. అంతేకాకుండా అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. అత్త ఏది ఆజ్ఞాపించినో అది అంతయు చేసెను. ఈ వాక్యం వింటున్నా నువ్వు కోడలుగా ఉన్నట్టయితే నీ అత్త చెప్పినదంతయు నువ్వు చేయవలను. అత్త మాట వినుట నీకెంతో ఆశీర్వాదకరం. అత్తకి నువ్వు ప్రేమంగా ఉన్నట్టయితే నిన్ను కూడా ప్రేమంగా చూసుకుంటుంది. ఎంతోమంది అంటుంటారు అత్తకి కోడలికి కోటి భాగ్యాలు పెట్టినా కోడలు కూతురు కాదు అంటారు. కానీ అది వాస్తవము కాదు. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి. నీ అత్తనే తల్లి అనుకొని భావించి తల్లి అత్త మాటను విన్నట్టయితే, నీ తల్లి మాట అయితే ఎలాగైతే వింటావో అలాగే నువ్వు అత్త మాట కూడా విన్నట్టయితే నిజంగా అత్త కూడా నిన్ను బట్టి సంతోషిస్తుంది. ఈ వాక్యం వింటున్నా నీవు ఓ కోడలా, నీ మామ మాట విను, నీ అత్త మాట విను, నీ భర్త మాట విను. దేవునికి లోబడి దేవునికి ఇష్టంగా నువ్వు జీవించు. ఆ ఇంటిలో నువ్వే అధికారస్తురాలవుతావు. ఆ ఇంట్లో నువ్వే దీవెనకరంగా వర్ధిల్లుతావు. అలాగా వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముచ్చుకోండి. పరిశుద్ధుల తండ్రి, నీ కొందనాలు. ఎన్నో ఒక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని అత్త చెప్పినదంతా ఈ కోడలు చేశాను. ఈ వాక్యమైన బిడ్డలు కూడా అత్త చెప్పిన మాట ఇనులాగును, మామ చెప్పిన మాట ఇనులాగును, భర్త చెప్పిన మాట ఇనులాగును, దేవునికి లోబడులాగును ఉంటే ఆశీర్వాదంగా దీవెనకరంగా ఇంట్లో కోడలు వర్ధిల్లుతుంది తండ్రి. కోడలు కాదు కూతురు వలె వర్ధిల్లుతుంది తండ్రి. అటు భాగ్యము ఇంటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.